ఉన్నంతసేపు వ్యక్తులు చేసిన తప్పులు, నేతలు చేసిన తప్పులు మైక్రోస్కోప్ వేసి చూపించింది ఈనాడు జ్యోతి, ఆ 6 మీడియా. ఇప్పుడు అదే పనిని సాక్షి చేస్తుంది, ఒక పేపరు, ఒక టీవీగా. ఇప్పుడు తాజాగా ఏదైతే అన్ని ఇన్సిడెంట్స్ కలిపి వార్తలు రాసుకొచ్చింది, ఇందులో మరో దారిలో చావేశారని టీడీపీ మహిళా నేత నుంచి కాపాడండి, ఇట్లాంటివన్నీ కూడా తెలుగుదేశం ప్రభుత్వం యొక్క దుర్మార్గాలు అన్నటువంటి కోణం, లేదా వాళ్ళ అన్న చూసుకుని రెచ్చిపోతున్న నాయకులు అంటూ స్కూల్ని ఖాళీ చేసి వెళ్ళిపోండి, ఆ భవనం మాకు ఇచ్చేయండి అని టీడీపీ నాయకులు ప్రైవేట్ పాఠశాల నిర్వాహకుని బెదిరించారు. ఏకంగా పాఠశాలలోకి వెళ్లేందుకు దారి లేకుండా అడ్డంగా గోడ కట్టేశారు. విజయవంతంగా నడుస్తున్న స్కూల్ మూతపడుతోందని నిర్వాహకుడు తట్టుకోలేకపోయాడు, తనకు మరో దారి లేదని చావేశారని మనం భావించారు. ఆ ప్రైవేట్ స్కూల్ నిర్వాహకుడు షేక్ బషీర్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. పల్నాడు జిల్లా నర్సరావుపేటలో జరిగింది ఈ సంఘటన. బాధితుడి భార్య హేమలత చెప్తున్నాను, నర్సరావుపేటకి చెందిన షేక్ బషీర్ సెక్రటరీగా మరికొందరు సభ్యులుగా పూజిత ట్రస్ట్ని ఏర్పాటు చేశారు. ఆ ట్రస్ట్ ఆధ్వర్యంలో పాఠశాల ఏర్పాటు పట్టణంలోని లింగంగుంట్ల బ్యాంక్ కాలనీలో టీడీపీ నాయకుడు శాఖమూరి రామ్మూర్తికి చెందిన స్థలాన్ని లీజుకు తీసుకున్నారు. 10 సంవత్సరాలు లీజ్ అగ్రిమెంట్ చేసుకున్న తర్వాత 80 లక్షలతో భవనాలు నిర్మించి 2020లో రెయిన్బో స్కూల్ని ప్రారంభించారు. బషీర్ ఆయన భార్య హేమలత ఆధ్వర్యంలో 5 ఏళ్లుగా స్కూల్ని విజయవంతంగా నిర్వహిస్తున్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రెయిన్బో స్కూల్ నిర్వాహకులకు కష్టాలు ప్రారంభమయ్యాయి. 8 నెలల నుండి పాఠశాలని ఖాళీ చేయాలని టీడీపీ నేతలు ఒత్తిడి చేస్తున్నారు. నా భర్త బషీర్ని నన్ను ఇటీవల టీడీపీ ఆఫీసు పిలిపించారు. పాఠశాలను ఖాళీ చేసి భవనాలకు అప్పగించి వెళ్ళిపోవాలని టీడీపీ నాయకులు వాసిరెడ్డి రవి, శాఖమూరి రామ్మూర్తితో పాటు మరికొందరు బెదిరించారు. లేకపోతే అక్రమ కేసులు పెట్టి వేధిస్తామని బెదిరించారు. మేము లీజ్ అగ్రిమెంట్పై న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తూ కోర్టు ఇంజక్షన్ ఆర్డర్ ఇచ్చింది. కోర్టు ఆదేశాలను సైతం టీడీపీ నేతలు పట్టించుకోండి. శనివారం రాత్రి పాఠశాలలోకి వెళ్లేందుకు దారి లేకుండా అడ్డంగా గోడ కట్టేశారు. దీని మీద నర్సరావుపేట రూరల్ పోలీసులు కంప్లైంట్ చేస్తే సరిగ్గా పట్టించుకోలేదు. ఇక టీడీపీ నాయకులతో పోరాడే శక్తి లేదంటూ నా భర్త బషీర్ ఎలకల మందు తిని ఆత్మహత్యకు ప్రయత్నించారని హేమలత ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే బషీర్ని ఆసుపత్రిలో చేర్పించినట్టు చెప్పారు. టీడీపీ నాయకుల కుట్ర వల్ల 300 మంది విద్యార్థులు, సిబ్బంది రోడ్డును పడే పరిస్థితి వచ్చిందని హేమలత కన్నీటి పర్యంతం అయ్యారు. ఒక్క పేపర్కి పట్టలేదు, ఒక్క టీవీకి పట్టలేదు. అదే వైసీపీ ఉంటే అక్కడికి వెళ్ళి లైవ్లు ఇచ్చి ఉండేవాళ్ళు. లేకపోతే ఎమ్మెల్యేతో పోరాడే శక్తి లేదు, చనిపోతా అంటూ టీడీపీ ఎమ్మెల్యే కోన రవికుమార్ వేధింపులు తట్టుకోలేకున్నా కేజీబీ ప్రిన్సిపల్ సౌమ్య ఆత్మహత్యాయత్నం అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. కోన రవికుమార్ నిన్న అమెరికా నుండి వచ్చిన తర్వాత మీడియాతో మీడియా డిబేట్లో పాల్గొని ఆమె మీదనే తీవ్రమైనటువంటి ఆరోపణలు చేసిన పరిస్థితి చూసాం. అమ్మను రాత్రి 10 దాకా ఎమ్మెల్యే ఆఫీస్లో ఉంచారు, నానబోయిన బాధలో ఉంటే ఏడిపిచ్చారన్నట్టు ఒకటి. ఇకపోతే మీ మద్యం దుకాణాన్ని ఉండడానికి వీల్లేదు అంటూ పుత్తూరులో గౌడ మద్యం దుకాణాన్ని మార్పించిన నగరి ఎమ్మెల్యే అన్నటువంటి వార్త ఒకటి. అలాగే టీడీపీ మహిళా నేత నుంచి కాపాడినంటూ కలెక్టర్, ఎస్పీకి వృద్ధురాలు వినతి అంటూ టీడీపీ నేతలు ఆగడాలకు అంతుబంతు లేకుండా పోతుంది. ఆ పార్టీ మహిళా నేతలు సైతం భూ ఆక్రమణ చేస్తూ రెచ్చిపోతున్నారు. పల్నాడు జిల్లాలో సోమవారం వృద్ధురాలు ఫిర్యాదుతో వెలుగు చూసిన ఘటన ఎందుకు ఉదాహరణ. ప్రభుత్వం తమకు కేటాయించిన భూమిని టీడీపీ మహిళా నాయకురాలు ఒకరు ఆక్రమించేందుకు ప్రయత్నిస్తుంది. ఆమె నుంచి తనకు ప్రాణహాని ఉందని పల్నాడు జిల్లా అచ్చంపేట గ్రామానికి చెందిన వృద్ధురాలు బత్తుల రోసమ్మ ఎస్పీ కె శ్రీనివాసరావుకు సోమవారం ఫిర్యాదు చేసింది. తనకు రాష్ట్ర ప్రభుత్వం 2006లో నిరుపేదల కోటా కింద 1.5 ఎకరాల పట్టా భూమిని ఇచ్చిందని. 2006 అంటే రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు. ఈ భూమి పక్కనే టీడీపీ మహిళా నాయకురాలు చల్ల అనువకళ భూమి కూడా ఉందని ఆమె చెప్పింది. అయితే తన భర్త అనారోగ్యంతో చనిపోవడం, 2 కుమార్తెలకు వివాహం కావడం, కుమార్తెకి మతిస్థితితో లేకపోవడం ఆసరాగా చేసుకుని తన భూమిని ఆక్రమించుకునేందుకు పత్రికా విలేకరు సాయంతో అనుమోకళ నకిలీ డాక్యుమెంట్ సృష్టించి వేధించడం ప్రారంభించిందని, భూమిలోకి వస్తే చంపుతామని కూడా బెదిరించిందని తన ఫిర్యాదులో పేర్కొంది. అంతేకాక జూలై 30న అనుకళ మరికొందరు కలిసి తనపై దాడి చేశారని, కాలు విరిగి తీవ్రంగా గాయపడడంతో తాను ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్టు రోసమ్మ వివరించింది. పోలీసులు ఫిర్యాదు చేస్తే చంపుతానంటూ 10 రోజులుగా బెదిరింపులు ఎక్కువ కావడంతో కుమార్తె రమాదేవి మనవడు సాయిరాం సాయంతో రోసమ్మ సోమవారం అంబులెన్స్లో జిల్లా ఎస్పీ కార్యాలయానికి వచ్చి ఫిర్యాదు చేసింది. అనుకళతో పాటు ఆమెకు సహకరిస్తున్న వాళ్ళ మీద చర్యలు తీసుకుని తనను కాపాడాలని ఎస్పీని కోరింది. మరి పోలీసులు ఏమైపోయారు, చట్టం ఏమైపోయింది, వ్యవస్థ ఏమైపోయింది, చివరికి జిల్లా ఎస్పీని కలిసిన దిక్కు దివాణం లేకపోతే ఇంకేంటి అన్నటువంటిది తెలియనటువంటిది. లేకపోతే డబ్బు పలుకుబడి ఉంటే రాజీ చేసుకో అంటూ నిందితుడు టీడీపీ నేత కావడంతో పోలీసులు కేసు నమోదు చేయడం. రెండోసారి జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసిన బాధితురాలు తనపై లైంగిక దాడికి ప్రయత్నించిన టీడీపీ నాయకుడు ముక్కపాటి వెంకటేశ్వర మీద కేసు నమోదు చేయాలని ఫిర్యాదు చేసిన పోలీసులు స్పందించలేదని, పైగా నిందితుడికి రాజకీయ పలుకుబడి ధనబలం ఉన్నాయి, ఎమ్మెల్యే కూడా ఫోన్ చేశారు, రాజీ చేసుకుంటే మంచిదని వినుకొండ రూరల్ సీఐ ప్రభాకర్ బెదిరిస్తున్నారని పల్నాడు జిల్లా బొల్లాపల్లి మండలానికి చెందిన బాధిత దళిత మహిళ కన్నీటి పర్యంతమైంది. తనకు జరిగిన అన్యాయాన్ని ఎస్పీకి విన్నవించుకునేందుకు సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక రెండోసారి వచ్చింది. అంటే క్రిందసారి వచ్చినా కూడా పట్టించుకోలేదన్నమాట. ఇది ఓవరాల్గా జరిగినటువంటి కేసులన్నిటి సాక్షి హైలైట్ చేసింది, ఈనాడు జ్యోతి పట్టించుకోలేదన్నమాట.